హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మౌనమేళను ఈ పార్ట్ 19లోకి వచ్చేసాము. కథలోకి వెళ్ళే ముందు 18లో ఏం జరిగిందో తెలుసుకుందామా? ఇంకా వత్సల దగ్గరికి విజయ పిఏగా వచ్చేసింది కదా. ఇంకా సౌమిల్ అండ్ సృజతి కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి ఇంకా పూజ బాగా చేసేస్తారు. పూజ నుంచి వచ్చాక వాళ్ళ అమ్మమ్మ చెప్పిద్ది, మీరిద్దరు బాగా అలసిపోయారు, తొందరగా పడుకోండి అనేసి చెప్పిద్ది అనమాట. ఇంకా సరే అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోతారు. ఇంకా నెక్స్ట్ వత్సల్ తొందరగా ఆఫీస్కి వచ్చేస్తే అక్కడ ఎవరు వచ్చుండ్రు. ఇదేంటి ఇంకా రాలేదు అని చెప్పేసి చూస్తే ఇంకా 9 అయ్యిద్ది. ఇంకా 10 నుంచి 6 వరకు కదా ఆఫీస్ టైమింగ్స్ అని తను తన పనిలో చూసుకుంటూ ఉండగా ఇంకా అక్కడికి సుడిగాలిలాగా మనస్వి వచ్చింది. మనస్వి వస్తే ఇంకా ఆమెని నానా మాటలు అనేస్తాడు. నువ్వు మర్యాదగా మాట్లాడినట్టయితే బాగుండేది. సో ఇప్పుడు నువ్వేం మాట్లాడినా నేను నీ సైడ్ ఉండను. మా అమ్మని మా వాళ్ళందరినీ నువ్వు అవమానించి మాట్లాడావు. అదే నువ్వు కూర్చొని మాట్లాడినట్టయితే బాగుండేదేమో. అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకుంటే ఇంకా బాగుండేదేమో కదా అని చెప్పేసి అని అంటాడు. ఇక అక్కడి నుంచి మనస్వి సీరియస్గా వెళ్ళిపోయింది. ఇక తర్వాత వత్సల్ అండ్ విజయ క్లోజ్గా ఉండటం అక్కడ ఉన్న హెచ్ఆర్గా పనిచేస్తున్న అభిజ్ఞ చూసి అక్కడ మాత్రం సైలెంట్గా ఉండిద్ది. ఇంకా తన క్యాబిన్కి వచ్చేసి టేబుల్ మీద ఉన్న కాఫీ కప్పుని ఇస్సురుగా విసిరేసి నేలకేసి కొట్టేసింది. ఇక నెక్స్ట్ అభిజ్ఞ అలా చేయగానే ఆమె పక్కనే ఉన్న ఆమె ఫ్రెండ్ నేహ అడిగిద్ది, ఏమైందిరా అభి అని అంటూ అందుకు అభిజ్ఞ, ఆ వత్సలతో కొత్తగా వచ్చిందే అది రాసుకు పుసుకు తిరుగుతుంది. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే నాకు కడుపు రగిలిపోతుంది అని అంది. అందుకు నేహ, నువ్వు అలా చూస్తూ ఉంటే అది వత్సల్ సార్ని బుట్టలో వేసుకొని తన వైపుకి తిప్పుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ పెళ్ళికి వెళ్ళి గిఫ్ట్ ఇచ్చి అక్షంతలు వేసి వద్దు కానీ అని అంది. అందుకు అభిజ్ఞ సీరియస్గా పైకి లేచి నేహాని లాగి పెట్టి ఒక్కడ కొట్టిద్ది. ఇంకోసారి ఇలాంటి కూతలు కూసావంటే నీ లోకంలో లేకుండా చేస్తాను, మైండ్ ఇట్ అని అంది. అంటూ అది తన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా వేరేదాన్ని అనుకుంటున్నావా? వత్సల చేతనే దానిని బయటికి పంపిస్తే అస్సలే మనోడుకున్న కోపానికి తిక్కకి వెనక ముందు చూసుకోడు. ఆ బలహీనతే ఇప్పుడు నా ఆయుధం. దానితోనే దాని మెడ పట్టుకొని బయటికి గెంటిస్తా. ఈ అభిజ్ఞ అంటే ఏంటో చూపిస్తా అని అంది. అందుకు నేహ, నిన్ను నేను కావాలని అనలేదురా అని అంది. అందుకు కొంచెం తగ్గిన అభిజ్ఞ, సారీ, నీకు తెలుసు కదా నాకు వత్సలంటే ఎంత ఇష్టమో. అలాంటి నువ్వే అలా మాట్లాడేసరికి కోపంని కంట్రోల్ చేసుకోలేకపోయాను, సారీ అని అంటూ, సరే నేహ, నా తప్పుకి ప్రతిఫలంగా నిన్ను ఈవినింగ్ షాపింగ్కి తీసుకెళ్తా అని అంది. అందుకు నేహ, వద్దులే అని అంది. అందుకు అభిజ్ఞ, షాపింగ్తో పాటు నీకు ట్రీట్ కూడా ఇప్పిస్తాను అని అంది. అందుకు నేహ, ట్రీటా ఇప్పుడెందుకురా అని అంది. అతనికి అర్థం కాక, ఎందుకోలే అని చెప్పి ఆ విజయ ఈవినింగ్ ఆ వత్సల చేతిలో అయిపోతుంది అందుకు అని మనసులో అనుకుంది. కానీ నేహాకి మాత్రం డౌట్ వచ్చింది. అభిజ్ఞ ఎలాంటిదో నేహాకి బాగా తెలుసు. బట్ ఇప్పుడు ఈవినింగ్లోకి ఏం చేయబోతుంది అనేది ఆమెకు అర్థం కాలేదు. మళ్ళీ అడిగి తన్నించుకోవడం ఎందుకు, చెప్పేదైతే అదే చెప్తుందిలే అని అనుకుంటూ ఈవినింగ్ పార్టీ అండ్ షాపింగ్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంది నేహ. ఇంకా నెక్స్ట్ సౌమిల్ అండ్ సృజతి తిరుగు ప్రయాణం అవుతూ, అమ్మమ్మ మీరు కూడా మాతో పాటు రావచ్చు కదా, మా అందరితో కలిసి ఉండొచ్చు కదా, పోనీ కొన్ని డేస్ అయినా ఉందరు రండి, అయినా మీరు ఒక్కళ్ళే ఇక్కడ ఉండి ఏం చేస్తారు, రండి అని అంటూ చిన్నపిల్లలా మారం చేస్తున్నారు. అందుకు పద్మావతి గారు మాట్లాడుతూ, అయ్యో సౌమిల్, నీకు తెలుసు కదమ్మా, నేను ఈ ఇల్లు ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళినా ఒక్కరోజు కంటే ఎక్కువగా ఎక్కడా ఉండను అని, మరి ఒక్కరోజు కోసం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అని అంది. అందుకు సృజతి మాట్లాడుతూ, బామ్మ
రావచ్చు కదా, ఇప్పుడు మా పెళ్ళి అయిపోయింది కదా, మీరు మాతో ఉంటే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కదా అని అంది. అందుకు బామ్మ మాట్లాడుతూ, నేనెందుకే పిచ్చిదాన మీ మధ్యలో మనవరాలా, నేను ఈ ఇల్లు విడిచి మీ వద్దకు రావాలి అంటే వచ్చే ఏడాది కల్లా నాకు ముది మనవడినో మనవరాలినో వీలైతే ఇద్దరిని ఒకేసారి ఇవ్వండి. అప్పుడు ఊరు ఇల్లు అన్నీ విడిచేసి మీ వద్దకు వస్తాను, సరేనా అని అంటూ ఇద్దరిని చూసి నవ్వుతూ దగ్గరికి తీసుకుంది. కాసేపటికి వారిని వదిలేసి, సరే సరే తొందరగా బయలుదేరండి, లేకుంటే ఇంటికి చేరుకోవడానికి ఆలస్యం అవుతుంది అని అంటూ తొందర చేసింది. ఇంకా తను వాళ్ళతో రాదని అర్థమైన వాళ్ళు ఆమె వద్ద ఆశీస్సులు తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కాస్త దూరం వెళ్ళాక కారులో ఎఫ్ఎం ఆన్ చేశాడు. అందులో నీవే 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 నేనంట, నీవే లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, విడలేని సంతోషాలే నా సొంతం, నీవే 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 నేనంట అనే సాంగ్ వస్తుంది. అప్పుడే అదే సాంగు ఇద్దరి మైండ్లోనూ అనుకోకుండా రన్ అవుతుంది. అతను చటుక్కున ఎఫ్ఎం ఆఫ్ చేసేసాడు. ఎందుకు ఆఫ్ చేసేశారు? సాంగ్ బాగుంది కదా అని అంది. అందుకు అతను నువ్వు కొంచెం సేపు రెస్ట్ తీసుకో సృజి అని అన్నాడు. అందుకు ఆమె, నేనేం కష్టపడిపోలేదండి, పోనీ మీరు రెస్ట్ తీసుకోండి, నేను డ్రైవ్ చేస్తాను అని అంది. అందుకు సౌమ్యన్, ఇంటికి పోతామా నువ్వు డ్రైవ్ చేస్తే అని అన్నాడు. ఎందుకో అతను కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు అని కనిపెట్టిన సృజతి, ఏమైంది డిస్టర్బ్గా ఉన్నారు, బామ్మ అన్న మాటలకా అని అడిగింది. అందుకు అతను, అవును, అందరూ మనల్ని చాలా నమ్ముతున్నారు, కానీ బామ్మ అడిగిన కోరిక మనం తీర్చలేంది కదా, వచ్చేప్పుడు అయినా అమ్మమ్మకి నిజం చెప్పాల్సింది, లేకుంటే తను అనవసరంగా ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటారేమో కదా, రేపు అసలు నిజం తెలిసి షాక్ అయి బాధపడే కంటే ముందే చెప్పేస్తే అంతగా బాధపడరేమో కదా, చివరకు అని అన్నాడు బాధగా. అందుకు సృజతి సౌమిన్ వైపు చూస్తూ, కారా పండుగ నిమిషం అని అంది. ఎందుకు అని అడిగాడు అతను. మనం ఏం ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేదు కదా, సో వెనక్కి వెళ్ళి బామ్మగారితో నిజం చెప్పేసి ఇప్పుడు ఉన్న ఆనందం చెడగొట్టి వచ్చేద్దాం ఏం అని అంది కొంచెం సీరియస్గా. అందుకు సౌమిన్, ఏం మాట్లాడుతున్నావు సృజతి, వాళ్ళ ఆనందం చెడగొట్టడం ఏమిటి అని అన్నాడు. అందుకు సృజతి, మీరేగా వాళ్ళకి నిజాలు చెబితే ముందు ముందు అంత బాధపడరు అన్నారు, ఇప్పుడు చెప్పేస్తే ఆ ఆనందం ఉన్నది కాస్త పోయి ఇప్పటి నుంచి లాస్ట్ వరకు బాధపడతానే ఉంటారు, అదే కదా మీరు కోరుకుంటుంది అని అంటూ, చూడండి మీ అంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ నేను ఒకటి చెప్తాను వినండి, ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు చూశారు కదా, మనం వెళ్ళగానే బామ్మగారు ఎంత సంతోషపడ్డారో, మనం కలిసి పూజ చేసినప్పుడు ఆమె గుండెల నిండా సంతోషాన్ని నింపుకున్నారు, అలాంటి ఆనందాన్ని మన మధ్యలో ఉన్న నిజాన్ని చెప్పి దాన్ని పాడు చేయటం ఎంతవరకు కరెక్టు, మనం కలిసి ఉంటామా విడిపోతామా అన్నది తర్వాత విషయం, ఇప్పుడు ఈ క్షణం వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి ఆ సంతోషాన్ని అలాగే ఉండనిద్దాం, బాధ మనం పడినా పర్లేదు, బట్ మన వాళ్ళు పడకూడదు, ఈ క్షణం ఆనందంగా ఉన్నాం అలాగే ఉండనిద్దాం, ఆ తర్వాత ఏం జరిగిద్దో ఎవరికి తెలిసి చెప్పండి, నేనైతే ఇలానే ఆలోచిస్తాను అండ్ అవలంబిస్తాను, నేను ఇంత చెప్పినా మీకు అది కరెక్ట్ కాదు అని అనిపిస్తే ఇంటికి వెళ్ళాక కాల్ చేసి అసలు విషయం చెప్పండి అని అంది. ఆమె చెప్పిందంతా విన్న సౌమిన్, ఇలా ఎలా ఆలోచిస్తావు నువ్వు అని అన్నాడు. అందుకు ఆమె, ఏమో నేను ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించను, ఎక్కువగా ఈ క్షణం నేను హ్యాపీగా ఉన్నానా లేదా, నెక్స్ట్ మినిట్ ఏం అయిద్దో ఎవరికి తెలుసు, అలా అని నేను భవిష్యత్ గురించి అస్సలు ఆలోచించనని కాదు, బాధలు భయాల గురించి ఎక్కువగా ఆలోచించను, నా వల్ల ఒకరు బాధపడితే చూడలేను, అందుకే నేను అందరిలో సంతోషాన్నే చూస్తాను, నా బాధలు భయాలు నాలోనే దాచుకుంటా అని అంటూ తన చూపుని తిప్పుకొని బయటికి చూస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్
హే అభిజ్ఞ, నువ్వు నాతో రానవసరం లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నేను విజయ వెళ్ళి వస్తాం అని అన్నాడు. అందుకు అభిజ్ఞ, సార్ ఆమె నిన్ననే కదా జాయిన్ అయింది, ఆమెకి ఏది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు కదా అని అంటూ తడబడింది. అందుకు వర్షాలు మాట్లాడుతూ, చూడు, తను చేయగలదు లేదు నీకు తెలియదు కదా, మరి తన గురించి నీకేం తెలియకుండా తను సరిగా చెయ్యదు చెయ్యలేదు అని ఎలా జడ్జి చేస్తావు అని అడిగాడు. తను మేనేజ్ చేయగలదు, నువ్వు ఆఫీస్లో వర్క్ చూసుకో అని అంటూ విజయ వైపు చూస్తూ, ఓయ్ పిల్ల, ఏం చేస్తున్నావు ఇక్కడ? నేనేమైనా బుర్రకథ చెప్తున్నానా, లేక నిలబడి నిద్రపోతున్నావా నువ్వు? నడువు పిల్ల అని అన్నాడు. అందుకు విజయ, సార్ నా పేరు పిల్ల కాదు సార్, నేను పుట్టినప్పుడు మా నాన్న పంతులు గారిని పిలిచి 10 మందికి భోజనాలు పెట్టి ముహూర్తం చూసి మరీ పెట్టారు నాకు పేరు, అదే విజయ, కాబట్టి విజయ అని పిలవండి సార్ అని అంది. అందుకు వర్షాలు మాట్లాడుతూ, ఏంటి ఒక్క రోజుకే నోరు లెగుస్తుంది, నాకే ఎదురు చెప్తున్నావు, నాకే రూల్స్ పెట్టినట్టు ఆర్డర్స్ వేస్తున్నావేంటి? ఇంత పెద్ద కంపెనీకి వచ్చేసరికి అహంకారం పెరిగి కళ్ళు మోసుకుపోయాయా, లేక ఇదేమైనా నీ మామగారి సొత్తు అనుకున్నావా అని అంటూ ఆమెపై గట్టిగా అరిచాడు. అందుకు విషయం మాట్లాడుతూ, అహంకారం కాదు సార్, ఇప్పుడు మీరు ఎప్పుడు చూడండి చిటపటలాడుతూ కోపంగానే ఉంటారు కదా, మరి మీ పేరుతో కాకుండా మిమ్మల్ని కోపిష్టి అని ఎవరైనా పిలిస్తే మీకు కోపం వస్తుందా రాదా అని అంది ధైర్యం చేసి. అంతే, అతను ఆమె ముందుకి స్పీడ్గా వెళ్ళి ఆమెని గోడకి లాక్ చేసి, ఏంటి నన్ను కోపిష్టి గీపిష్టి అని నిక్నేమ్ పెట్టేంత ఎదిగిపోయావా? ఇప్పుడు పిలువు ఇంకోసారి కోపిష్టి అని అంటూ ఒక చెయ్యి ఆమె భుజం మీద వేశాడు. ఇంకో చేతి ఆమె గడ్డాన్ని పట్టుకొని ఆమెకు దగ్గరగా జరిగాడు. అది చూసిన విజయ భయపడిపోతూ, సార్ ఏం చేస్తున్నారు మీరు? నేనేదో క్యాజువల్గా అన్నాను, తప్పే, నేను మిమ్మల్ని అలా అనకూడదు, క్షమించండి అని అంటూ వణుకుతూ మాట్లాడింది. ఆమె భయాన్ని చూసిన వత్సల్కి లోపల చాలా సంతోషం వేసింది. ఆమెని అలానే చూస్తూ, పిలువు, ఇందాక అంత ధైర్యంగా అన్నావు కదా, నువ్వు సారీ చెప్పి తప్పించుకోవాలి అని అనుకుంటున్నావా? ఈరోజు నిన్ను అస్సలు వదిలే ప్రసక్తే లేదు అని అంటూ ఆమెను మరింత బెదిరిస్తూ ఇంకొంచెం ముందుకు కదిలాడు. అది చూసిన ఆమె కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన వత్సల్ కలవరపడ్డాడు. వెంటనే ఆమెకు దూరంగా జరిగి, ఏయ్, ఇప్పుడు నేను నిన్నేమైనా అన్నానా, లేక ఏమైనా చేశానా? ఎందుకు ఏడుస్తున్నావు? ముందు ఆ ఏడు పాపు, ఆ కుళాయి కట్టేయి, ఇంకోసారి నాతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ తన హ్యాండ్కి తీసి ఇచ్చి, కళ్ళు తుడుచుకో, ఎవరైనా చూస్తే చండాలంగా అనుకుంటారు అని అన్నాడు. అందుకు విజయ, సార్ మీరు కూడా కొంచెం దూరంగా ఉండి మాట్లాడొచ్చు కదా, మీరు అందరితో ఇలానే మాట్లాడతారా అని అడిగింది మళ్ళీ. అతను ఆమె వైపు చూస్తూ, ఇలారా అని అంటూ దగ్గరికి పిలిచి, ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? ఇందాకే చెప్పే కదా, నాతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని, ఇప్పుడు నువ్వు అన్నదానికి ఇప్పుడు నేను నిన్నేమైనా చేయొచ్చు అని అంటూ మళ్ళీ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె ఎర్రటి పెదాల వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె కళ్ళల్లో ఏదో తెలియని భయాన్ని చూశాడు. అతనికి ఆమెను ఇబ్బంది పెట్టడం, ఆమె భయపడుతూ ఉంటే అతనికి ఏదో తెలియని హ్యాపీనెస్గా అనిపిస్తుంది. అలా అని ఆమె బాధపడుతూ ఉంటే అతనికి బాధగా కూడా అనిపిస్తుంది. అలా ఆమెను చూస్తూ, ఏంటి నేను చెప్పిన నన్ను ఏదో ఒకటి అంటూ నేను చెప్పిన నన్ను ఏదో ఒకటి అంటూ నన్ను నీకు దగ్గరగా వచ్చేలా చేసుకుంటున్నావు, విషయం ఏమిటి? నాకు పడిపోయావా? లవ్ చేస్తున్నావా నన్ను? నేనైతే నిన్ను లవ్ చేయను, అలా అని పెళ్ళి కూడా చేసుకోను, కానీ నువ్వు అంటే మాత్రం ప్రొసీడ్ అయిపోదాం, ఏమంటావు అని అన్నాడు అదోలా చూస్తూ. ఆమెకి కూడా వత్సల్ తనకి దగ్గరగా ఉంటే ఏదోటి అనాలని, అతనితో మాటలు పడాలి అని, అతని ఏమన్నా అతని చుట్టే ఉండాలి అని అనిపిస్తుంది. వత్సల్కి కూడా విజయని ఆట పట్టిస్తూ భయపెడుతూ పుచ్చగిస్తూ ఉండాలి అని ఉంటుంది. కానీ అతనికి ఏదో తెలియని ఫీలింగ్ వెనక్కి లాగుతుంది. విజయకు వత్సల్తో ఉంటే వాళ్ళ అమ్మ చెల్లితో ఉన్నట్టే ఉంటుంది. ఆమె అతని వంక చూస్తూ, సార్ మీరు నాకు కొంచెం దూరంగా ఉండండి
అంటూ అతని ఛాతి మీద చేతులు వేసి వెనక్కి నెట్టింది. ఆమె చేసిన పనికి ముందు ఆశ్చర్యపోయినా వెంటనే తేరుకొని నిన్ను అంటూ ఒక్క అడుగు ముందుకు వేసి, ముందు మీటింగ్కి టైం అవుతుంది, ఆ ఫైల్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించి త్వరగా పద, తర్వాత చెప్తా నీ పని అని అంటూ తన చైర్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఆమె చైర్లోకి వెళ్ళి ఫైల్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కిస్తూ అతని వంక ఓరకంటతో చూసింది. అప్పుడే వత్సల్ తన గుండెల మీద చేతులు వేసుకుని నెమ్మదిగా తడిమి, ఒరేయ్ వత్సల్ జాగ్రత్త అని తనకి తాను చెప్పుకుంటూ ఉన్నాడు. అది చూసిన విజయ, వామ్మో విజయ, ఈ కోపిష్తో జర భద్రమే తల్లి, అప్పుడప్పుడు ఇతనికి మైండ్ దొబ్బిద్ది ఏమో, పిచ్చిగా చేస్తాడు అని అనుకుంటూ, చేసినా ఎందుకో బాగుంటుంది అని తనలో తను నవ్వుకుంటూ ఫైల్ని పెన్ డ్రైవ్లోకి ఎక్కించి అతనితో పాటు బయటికి వెళ్ళింది. అలా వెళ్తున్న విజయాని తన క్యాబిన్లో నుంచి చూస్తూ, వెళ్ళు నీకుంటుంది, నేను చూస్తూ ఉంటా కదా సాయంత్రానికి నువ్వు ఎలా వస్తావు అని అంటూ అభిజ్ఞ వ్యంగ్యంగా నవ్వుకుంది మనసులో ఆమె గురించి అనుకుంటూ. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రాంతంలో హోటల్ సాయికృష్ణలో క్లయింట్తో వత్సల్ మాట్లాడటం ముగించాడు. ఆ క్లయింట్ తోటి మీటింగ్ ముగిశాక ఆ క్లయింట్, మిస్టర్ వత్సల్, ఒకసారి మీ ప్రాజెక్ట్ని మేము పరిశీలిస్తాం అని అన్నాడు. అప్పుడు అతను ఆమె వైపు చూశాడు. అతన్ని చూసిన చూపుని అర్థం చేసుకున్న విజయ బ్యాగ్లో నుంచి పెన్ డ్రైవ్ని తీసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి దానిలో ఉన్న ఒక ఫైల్ని ఓపెన్ చేసింది. అది ఓపెన్ అవ్వగానే, అందమైన జీవితం అందుకుంటే ఓ వరం, లోకమంతా ఆనందాలు అంటూ డోరేమాన్ మ్యూజిక్ సాంగ్ ప్లే అయింది. అది విన్న వత్సల్ ఆమె వైపు సీరియస్గా చూశాడు. ఆమెకి కూడా అదేంటో అర్థం కాక అయోమయంగా అతని వైపు చూసింది. ఏదేమైనా అతని ప్రజెంటేషన్ ఆమెకి ఇచ్చినప్పుడు చాలా నీట్గా ఉంది. ఆమె స్వయంగా వీడియో చేసి కాపీ పేస్ట్ చేసింది కూడా. కానీ ఈ వీడియో ఎలా వచ్చిందో, ఆ వీడియో ఏమైపోయిందో కూడా ఆమెకు అర్థం కాలేదు. అతన్ని చూస్తే అక్కడికక్కడే చంపేస్తాడేమో అన్నట్లుగా ఉంది అతని చూపు. అయితే అదేమి పట్టని అవతలి పక్క ఉన్న క్లయింటు, మిస్టర్ వత్సల్, మమ్మల్ని అవమానించడానికి ఏదో కార్టూన్ వీడియో ప్లే చేస్తున్నావు కదా, మాకు మీ కంపెనీ మీద చాలా గౌరవం ఉంది, అందుకే మీతో టైఅప్ అవ్వాలని చెప్పేసి వచ్చాం. కానీ మీ పద్ధతి చూస్తే మీకు మాతో కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నట్టు లేదు. కానీ మీరు అది నోటుతో చెప్తే పోయేదానికి మమ్మల్ని అవమానించడానికి మా వరకు చిన్నపిల్లల వరకు అన్నట్టు మమ్మల్ని అందరినీ అవమానించావు. సో ఇది చాలా ఎక్కువ అని మీకు అనిపించడం లేదా? ఏదో నోటితో మాట్లాడి చెప్పొచ్చు కదా, ఇంకా మీరు ఎంతో గౌరవస్తులు మర్యాదస్తులు అని అనుకున్నాను అని అన్నాడు. అది విన్న విజయ, క్షమించండి సార్, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ప్లీజ్ మీరు కొంచెం సేపు ఓపిక పట్టండి, నేను 2 నిమిషాల్లో చెక్ చేస్తాను అని అంటూ తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ని పట్టుకొని చెక్ చేయటం మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా కానీ ఆమె కాపీ పేస్ట్ చేసిన ఫైల్ అయితే కనిపించలేదు. అది చూసిన క్లయింట్ తోటి క్షమించండి సార్ అని అంటూ వత్సల్ వారి ముందు తలదించుకున్నాడు. అతని జీవితంలో ఇంత గొప్ప పరాభవం చూడటం ఇదే మొదటిసారి. అతను ఎప్పుడు ఏది చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా చేస్తాడు. కానీ అతనికి ఉన్నదల్లా కోపం ఒక్కటే. అది ఇలా ఈరోజు తారాస్థాయికి చేరుకుందా అన్నట్టు ఉంది. వాళ్ళు మాత్రం వత్సల్ చెప్పేది ఏమీ వినకుండా, మిస్టర్ వత్సల్, మేము స్వర్ణలత మేడం తోటి మాట్లాడతాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక, సార్ నాకు అసలు తెలియదు ఇలా ఎలా జరిగిందో అని అంటున్న ఆమె వైపు కూడా చూడకుండా ఆమె చెంప మీద లాగిపెట్టి కొట్టాడు. అతను కొట్టిన చెంపదెబ్బ సౌండు ఆ గదంతా మారుమోగిపోయింది. ఆ దెబ్బకి అక్కడ కూర్చున్న వాళ్ళంతా విజయ వైపు ఆమెకేసి విచిత్రంగా చూశారు. ఆమె సిగ్గుతో తలదించుకుంది. చివరికి ధైర్యం తెచ్చుకొని, సార్ ఇది నేను చెయ్యలేదు అని అంటూ ఉండగానే, నోరు మొయ్, ఇంకోసారి నా ముందు మాట్లాడే సాహసం చేశావని అంటే ఊరుకోను, నువ్వు ఇంటింటికి తిరిగి
పొడులు సబ్బులు అమ్ముకోవడానికి మాత్రమే సరిపోతావు. నువ్వు ఇంత విలువైన దానికి అర్హత లేదు. నీకు లేదు అని నేను మా అమ్మతో చెప్తానే ఉన్నాను. నువ్వు ఈడియట్ అని నీకు తెలుసా? అసలుకి నీకు పని చేయటమే చేత కాదని, దేని విలువ తెలియదని చెప్పేసి నేను అనుకుంటూనే ఉన్నాను. నువ్వు నన్ను ఇలా అవమానించాలని చెప్పి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు? చెప్పు. నువ్వు అవమానించింది నన్నొక్కడినే కాదు, నా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరినీ, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఈరోజు ఇంతమంది తలదించుకొనేలా చేశావు. ఇలాంటి తప్పులు ఇంతవరకు మేమెవరం చేయలేదు. ఇదంతా నువ్వు కావాలనే చేశావు కదా అని అంటూ ఆమె భుజం పట్టి కుదిపాడు. అయితే ఆమె మాత్రం, నిజంగా నాకు తెలియదు సార్, ఇదంతా ఎలా జరిగిందో. నిన్న నేను నా చేతులతో కాపీ పేస్ట్ చేశాను సార్, అప్పుడు కూడా ఫైల్ బాగానే ఉంది అని అంటూ ఆమె అతని చెయ్యి వదిలించుకుంటూ మెల్లగా చెప్పింది. అయితే వర్షల్ మాత్రం ఆమె చెప్పేది ఏమీ వినకుండా, నువ్వు ఎంత పనికి మాలిందానివో, నిన్ను నమ్మినందుకు నాకు బుద్ధి వచ్చేలా చేసావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అని అంటూ ఆమెను ఒక్క నెట్టేసి అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోయాడు. అతను కారెక్కి ఆమె కోసం ఆగకుండా వెళ్ళిపోయాడు. అతను కొట్టిన దెబ్బకి ఆమె చెంప చాలా నొప్పిగా అనిపించింది. అక్కడే కూర్చొని ఎక్కిళ్ళు పడుతూ ఏడుస్తూ ఉంది. అంతలో తనకి గుర్తొచ్చింది. వర్షల్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉండాలి అని. లేదు అని అంటే జాబ్ పీకేస్తాను అని చెప్పి గుర్తొచ్చింది. అది గుర్తొచ్చిన ఆమె గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి సిటీ బస్ ఎక్కి ఆఫీస్కి చేరుకుంది. వర్షల్ ఆఫీస్ ప్రాంగణంలోకి వచ్చేసరికి వెనుకనే విజయ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. ఆమెను చూసిన అతను స్టన్ అయిపోయాడు. తను చెప్పిన సమయానికి ఆఫీస్కి వచ్చేసింది అని. కానీ అతనితో పాటు లోపలికి వెళ్ళే ధైర్యం ఆమెకి లేదు. కానీ వెళ్ళక తప్పదు, ఇంకో మార్గం లేదు తనకి అని అనుకుంటూ అతని వెనకే అతని క్యాబిన్ దగ్గరికి వెళ్ళి, మే ఐ కమ్ ఇన్ సార్ అంటూ తలుపు తట్టింది. అతను ఆమె వైపు చూసి సైలెంట్గా తన చైర్లో కూర్చొని ల్యాప్టాప్లో తల పెట్టి కూర్చున్నాడు. అతని ఎదురుగా వెళ్ళి నుంచుంది. ఇంకా ఏం చేద్దామని చెప్పి నా ఎదురుగా వచ్చి నుంచున్నావు? నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. నిన్ను నమ్మాను చూసావా, అదే నేను చేసిన పెద్ద తప్పు. నేను ఇంకెవరిని నమ్మకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాను. నా పని నేను చేసుకున్నట్లయితే ఈరోజు ఇంతటి అవమానాన్ని నేను ఎదుర్కొనేవాడినే కాదు. నువ్వు నాకు బాగా బుద్ధొచ్చేలా చేశావు అని అన్నాడు. అతను అనే మాటలన్నీ వింటూ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ ఉంది. ఇంతలో లోపలికి రావచ్చా అని అడగకుండానే అభిజ్ఞ లోపలికి వచ్చింది. వచ్చి రాగానే, సార్, వెళ్ళిన పని సక్సెస్ అయిందని నమ్ముతున్నాను సార్. మనకే వచ్చి ఉంటుంది కదా ప్రాజెక్టు. కంగ్రాచులేషన్స్ సార్ అని అంటూ చెయ్యి ముందుకు చాపి నిలబడింది. ఆమె చాపిన చేతిని పక్కకి విసిరేస్తూ, ఎక్కడ సక్సెస్ అయింది అభిజ్ఞ? ఈ ఈడియట్ చేసిన పని వల్ల అంత నాశనం అయిపోయింది అంటూ మరోసారి రెచ్చిపోయాడు. అయ్యో అవునా సార్, ఏం చేసింది సార్? అయినా నేను చెప్తానే ఉన్నా కదా సార్, ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, సరిగా ఏదీ తెలీదు అని. అయ్యో ఎంత పని జరిగింది సార్ అని అంటూ ఒక పక్క సానుభూతి చూపిస్తూనే ఆమె మాటల్లో తనకున్న ద్వేషాన్ని వ్యంగ్యంగా చూపిస్తూ ఉంది. విజయ వైపు తిరిగి, ఏంటి విజయ ఇలా చేశావు? ఇలా ఎప్పుడు ఎవరైనా చేస్తారా చెప్పు? నీకు తెలియకపోతే నన్ను అడగొచ్చు కదా. పోనీ నన్ను రమ్మంటే నేను వచ్చేదాన్ని కదా. సార్ పర్మిషన్ ఇచ్చారని చెప్పి ఒక్కదానివే వెళ్ళావు. వెళ్ళే ముందు ఫైల్స్ చెక్ చేసుకోవాలి కదమ్మా, లేకపోతే ఇలానే జరుగుతుంది కదా. చూడు ఇప్పుడు సార్ ఎంతగా బాధపడుతున్నారు. మనం జీతం తీసుకుంటున్నామంటే మన పని మనం సక్రమంగా చెయ్యాలి కదా. తెలియనప్పుడు పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా అని అంటుంది. అందుకు విజయ, అది కాదు మేడం అని అంటూ ఇంకా ఏదో చెప్పకముందే, షడప్, మాట్లాడుకో, నీ నోటి నుంచి ఇంకో మాట వచ్చినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని అంటూ కోపంగా పైకి లేచాడు. ఏది కాదు, ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు చూపించిన కార్టూన్ ఛానల్ గురించి చెప్పాలనుకుంటున్నావా, లేకపోతే ఇంకా ఏమైనా మిగిలిపోయింది అది చెప్పాలి అని అనుకుంటున్నావా అని అంటూ సీరియస్గా ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె అతని కోపాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు నింపుకుంది. ఎందుకంటే ఇందాకటి నుంచి ఆమె అంతమంది ముందు అవమానించబడుతూనే ఉంది. తన మాట ఎవరూ వినిపించుకోవడమూ లేదు, తను చెప్పేది ఎవరూ వినడమూ లేదు.
తప్పంతా తానే చేసినట్టు మాట్లాడుతున్నారు. నిజంగానే తప్పు ఎక్కడ జరిగిందో కూడా విజయకి అర్థం కాకుండా పోయింది. అంతమంది ముందు తనని అవమానించినా గానీ బాధపడలేదు. కానీ తనని దెబ్బ కొట్టి కూడా ఇంకా తనేదో తప్పు చేస్తున్నట్టు మాట్లాడుతుండటం ఆమెకి చాలా బాధగా ఉంది. ఇక్కడికొచ్చాకైనా కోపం తగ్గిద్దేమో అని చూసుకుంటే అవిఘ్న ముందు కూడా తన తల దించుకోవాల్సి వస్తుంది అని చాలా బాధపడుతుంది. పోనీ అవిఘ్నతోటి చెప్పేటప్పుడైనా అతను వింటాడేమో అని అనుకుంటుంటే మాత్రం అతను అది కూడా వినటం లేదు. ఇప్పుడు ఏం చేసి తను తప్పు చేయలేదని నిరూపించుకోవాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఒక పక్క పొద్దున్నుంచి ఏమీ తినక కళ్ళు తిరుగుతూ ఉన్నాయి ఆమెకి. ఇక ఎలాగోలాగా తన పని తను చేసుకొని తను అనుకున్న టయానికి ఇంటికి బయలుదేరింది. వర్షల్ మాత్రం ఆఫీస్లో అన్యమనస్కంగానే ఉన్నాడు. అవిఘ్న దగ్గరికి రాబోయేటప్పటికే నీ పని నువ్వు చేసుకో అని చెప్పి సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. అవిఘ్న మాత్రం వర్షల్ని చూసి వంకరగా ఒక నవ్వు నవ్వుకొని నన్ను కాదని దాన్ని తీసుకొని వెళ్ళావు చూసావా, ఇది ఇంకెప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది. నువ్వు దాన్ని ఎంత దూరంగా పెడతావో అప్పటి వరకు నేను నిన్ను కోరుకున్నాను. నువ్వు దానికి దగ్గరైతే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? అదెంత, దాని బతికెంత, నల్లిని నలిపేసినట్టు నలిపేస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి నేహాని తీసుకొని తను షాపింగ్ మాల్కి వెళ్ళింది. ఎందుకంటే ఆమెకి పిచ్చ హ్యాపీగా ఉంది. ఏమంటే విజయ చెంప చూస్తూనే అర్థమైపోయింది. వత్సల్ ఆమెని ఎంత గట్టిగా కొట్టాడో అండ్ ఎంత మందిలో కొట్టాడో కూడా తనకి అంతకుముందే తెలిసింది. సో ఈ అవమానం విజయకి తగిన శాస్తిని తీసుకొస్తుందని, తన హద్దేమిటో తను తెలుసుకుంటుంది అని చెప్పేసి అనుకుంది. ఒక ఆడపిల్లని తను అంతగా అవమానించినా కానీ నేను ఒక ఆడపిల్లనే అనే విషయము అవిఘ్నకి ఆ టైంలో గుర్తు రాలేదు. కాబట్టి ఇక తను చేసిన పని ఎవరికీ తెలియదు. సో ఇక ఎప్పటికీ విజయాన్ని వర్షల్ దగ్గరకు రానియడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునే ముందు నాదో చిన్న విజ్ఞప్తి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా, చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన సిరీస్ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి. ఫుల్ నోట్స్ కావాలి అని అంటే మీరు ఎంత ఎక్కువ మంది చూస్తే అంత కంప్లీట్ నోట్స్ నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా మళ్ళీ నేను ఇంకో ఎపిసోడ్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.